you can issue orders for the GMS case. Yes. చాలా మంది ముస్నూర్ జిఎంఎస్ కేసు ని ఆల్రెడీ రెవెన్యూ సైడ్ నుంచి పోస్టింగ్స్ ఇచ్చారు సార్. మిగతా ఆగిరిపల్లి చాట్రాయి నూజివీడు సబ్ డివిజన్ అంతా GMS కేసు ఉన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రతి పోలింగ్ స్టేషన్ బూత్ కి ఇద్దరు పెట్టుకోండి. మీరు అక్కడ వెళ్ళలేరు కదా, ఎలక్షన్స్ సంబడి హ్యాస్ టు బి దేర్. +1 మనం ఇస్తున్నాము, మిగిలింది కనీసం ఒక పోలింగ్ బూత్ కి ఇద్దరు GMS కేస్ ని యూ అలొకేట్ ఫర్ దట్ పోలింగ్ స్టేషన్ కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఇక్కడ ఎక్కడెక్కడ మీకు ఉమెన్ ఇష్యూ ఉంటాయి, బాతింగ్ ఏరియా ఉందా, బాతింగ్ ఏరియా దగ్గర, తర్వాత ఈ ఉమెన్ ఫీడింగ్ ఏదో అన్నారు అక్కడ, ఈ ఎంట్రెన్స్ దగ్గర, ఈవెన్ ఇన్సైడ్ 2 షిఫ్ట్స్ వేసుకొని పెట్టుకోండి. బై నేమ్ పెట్టేసుకొని మీరు డ్యూటీ పాయింట్స్ ఫిక్స్ అప్ ఎక్కడ పొజిషన్ చేసుకుంటారు. పొజిషన్ అక్కడ పెడతాం సార్. ఒకటి అదే వెహికల్ కదులుతుందా మీది? హెవీ వెహికల్ తీసుకొస్తున్నారా, మొబైల్ వెహికల్ తీసుకొస్తున్నా? మరి మీది మూవ్ అవుతుందా కదా? మూవ్ అయ్యేటట్లు లొకేషన్ లో పెట్టుకోండి. మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ ఉంది మేము మూవ్ అవ్వాలి సార్, అదే ప్రాబ్లం వస్తుంది కదా. ఓకే, ఆ బోట్ అది ఏమైనా అవసరం ఇంకేం? అంబులెన్స్ సో 2 అంబులెన్సెస్ సరిపోతాయి. అండ్ అంబులెన్స్ అక్కడ ఉన్న అంబులెన్స్ కూడా ఫ్రీగా పెట్టుకోవాలి, ఎక్కడైనా పంపించాలి ఎక్కడైనా, అప్పుడు వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. యూ ఇంక్లూడ్ దెమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొసీడింగ్. ఇంకా వేరేమి ఇష్యూస్ ఉన్నాయి? ఇంకేమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి? పార్కింగ్ ఇష్యూ ఉందా? వాటర్ కొంచెం లాస్ట్ టైం కొంచెం లెవెల్ తక్కువైందని చెప్పి ఒక ఇష్యూ వచ్చి ఉంటే ఈసారి కొంచెం ముందే వాటర్ రిలీజ్ చేశారు సార్ తమిళనాడు నుంచి. సో ఇప్పుడు అరౌండ్ 5 feet ఉంది సార్. కాకపోతే యాక్చువల్లీ కొంచెం స్లూయిస్ ద్వారా కొంచెం ఈ డర్టీ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత దే రిలీజ్ సమ్ వాటర్ సో దట్ లెవెల్ కమ్స్ డౌన్. Okay, so that's always that complaint will be there. It's not for swimming or something. Safety is also important. Not 4 or less than level 4 తగ్గించేస్తాం సార్. బట్ ఇంకేం అన్నోన్ స్పాట్స్ ఏమి ఉండవు కదా కింద? శాండ్ డ్రెడ్జింగ్ చేసినవి కానీ కన్స్ట్రక్షన్ కి తవ్వినవి కానీ క్లియర్ చేస్తారు. ఓకే, అక్కడ రాకుంటే కూడా రాక్ బద్దలు కొట్టేసి ఓకే సార్. ఓకే, ఇంకేమైనా పెద్ద ఇష్యూస్ ఏమి లేదు. బియాండ్ చిల్డ్రన్ని అలౌ వెహికల్ నెంబర్స్ ఇచ్చేసేయండి. ట్రిప్స్ దట్ ఈస్ ఇక్కడ మీ ఏలూరు కోట పంతులు కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు అటే ఉంటారు, 40% అటే ఉంటారు. ఇటు ఆపరేషన్ పర్సనల్స్ ఇచ్చేసేయండి. అలాగే ఇంకోటి సింహాద్రిపురం దగ్గర
మీకు మనకి అందరికి మిగిలిన వాళ్ళందరికీ వాటర్ ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్ వాళ్ళే కొనుక్కొని రావాలి. మనం ఎత్తు తక్కువగా ఉంది అటు మన యొక్క దీని మీద అబ్జర్వేషన్ పడిపోయే అవకాశం ఉంది. దీని మీద 15 నుంచి వచ్చే వాళ్ళు వస్తారు అంతే నమస్కారం అండి. మన బలివే మహాశివరాత్రి ఏర్పాట్ల గురించి అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈఓ గారి సహకారంతో గవర్నమెంట్ సహకారంతో మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచి బ్రిడ్జెస్ కూడా కొంచెం పెద్దగా ఉన్నాయి, రోడ్స్ కూడా కొంచెం వైడ్ అయ్యాయి, కొత్తగా గార్డ్స్ కన్స్ట్రక్షన్ కూడా అన్ని చేసుకున్నారు. ప్రజలకి ఏమాత్రం ఇబ్బంది ఉండకూడదు. పోలీస్ ఫోర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 200+ ఫోర్స్ తోటి ఇక్కడ ఉండి 2 షిఫ్ట్స్లో వాళ్ళు ప్రజలకి సౌకర్యంగా దర్శనం అయితే చూసుకుంటారు. థ్యాంక్ యూ. దక్షిణ భారతదేశంలోనే దక్షిణ కాశీగా పిలువబడే యొక్క శ్రీ రామలింగేశ్వర స్వామి మహా టెంపుల్ కి లక్షలాది మందిగా వస్తారు ఈ యొక్క మహాశివరాత్రికి. మీ యొక్క ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? మీరు అన్నట్టుగా బలివే ముస్నూరు మండలం ఈ ప్రాంతంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేసి ఉన్నాము. ఇది 27th మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు వస్తున్నారు కాబట్టి ఈ ఏర్పాట్ల కోసము రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇది ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది. దీంతోపాటు పంచాయత్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూడడానికి అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ షేర్ చేయడం జరిగింది. సో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగేటట్టు చూసుకుంటున్నాం. ఓం నమ శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివే గ్రామం ముస్లిం మండలం అండి. ఇది దీనికి నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా పేరు సీతారామయ్య. మనకి శివరాత్రి ఉత్సవాలు రేపు 23 నుంచి బిగిన్ అయ్యి 28 వరకు జరుగుతాయండి. 26వ తారీఖున స్వామివారి మహాశివరాత్రి పర్వదినం కనుక ఆ రోజున వేలాదిగా భక్తులు తరలి వస్తారు. దాని గురించి మనకి ఏలూరు కలెక్టర్ గారు, మన సబ్ కలెక్టర్ నూజివీడు వారు, ఎస్పీ ఏలూరు వారు వీళ్ళ సమక్షంలో ఇప్పటికీ 5 కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లు అయినాయి. ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్లో అన్ని డిపార్ట్మెంట్లతో చర్చించి వాళ్ళు చేసే ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మేము కూడా అలాగే దేవస్థానం నుంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. ఈ ఏర్పాట్లలో మాకు అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదిగాక ఈ సంవత్సరం మనకి ఏలూరు నుంచి వచ్చే భక్తులకైతే చింతలపూడి, విజయరాయి, నూజివీడు ఇటు నుంచి వచ్చే వాళ్ళకి బ్రిడ్జ్ ఒకటి ఓపెన్ చేశారు. మనకి పోయిన సంవత్సరం అంతా కంజెస్టెడ్గా అయితే ఉండదు ఫెస్టివల్. రోడ్లు కూడా బాగా అలర్ట్ చేసి ఇదిగా ఉన్నాయి. అలాగే కూడా షాపింగ్లు కూడా రోడ్డుకి మార్జిన్గా అటు ఇటు పెట్టేటట్టు కూడా పంచాయతీ వాళ్ళు కూడా చర్యలు తీసుకోమని చెప్పారు. అదే రకంగా మీకు ఇందాక మీరు ఘాట్లు కూడా పరిశీలించారు, మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేసే బారికేడింగ్ కన్నా ఈసారి బారికేడింగ్ కొంచెం భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి బారికేడింగ్ కూడా చేశాము. భక్తులకి ఉదయం 2 గంటల కాడి నుంచే దర్శనం ఇస్తామని చెప్పి మా అర్చక స్వామి కూడా చెప్పారు. 2 గంటల కాడి నుంచి మనం దర్శనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 25 నైటు, తెల్లవారితే 26. అదే రోజు 26వ తారీఖున రాత్రి 10 గంటలకి 11 గంటలకి టెంపుల్ క్లోజ్ చేసేసి కళ్యాణం బిగినవుతుంది స్వామివారికి. మళ్ళీ మరుసటి రోజు 27వ తారీఖున అమావాస్య వచ్చింది. అమావాస్య స్థానాలకి ఇక్కడ ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత గురించి ఏంటంటే పిండ ప్రదానాలు చేస్తారు పితృదేవతలకి. దానికి కూడా మేము ఒక ఘాటు మనం ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎడం పక్క ఘాటేమో స్థానాలకి, కుడి పక్కన ఘాటు ఉన్నదేమో పిండ ప్రదానానికి ఇలా ఏర్పాటు చేసాము. ఉంతినికి అటు పక్కన ఇటు పక్కన కూడా భక్తులకి ఈసారి ఎలాంటి ఏర్పాటు అసౌకర్యం కలగకుండా ఘాట్లలో కూడా
200 మంది ఒకేసారి స్నానం చేసేటట్టు జల్లు స్నానాలు ఏర్పాటు చేసాం. అంటే షవర్లు అంటారు, ఆ షవర్లు ఏర్పాటు చేసాం. చిన్నపిల్లలు లోపలికి వెళ్ళకుండా ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా తీసుకున్నాం. ఫిషరీస్ నుంచి ఒక 30 మంది గజెతగాళ్ళు వస్తున్నారు. అలాగే బోటింగ్ ఇవి కూడా పెట్టాం లోపల, ఎవరు లోపలికి వెళ్ళకుండా చిన్నపిల్లలు. ఆ వాటర్ లెవెల్ కూడా 5 నుంచి 4 వరకే ఉండాలని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పారు, ఇలా ఎస్పీ గారును మన సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. అంత డెప్త్లో ఉంటుంది కాబట్టి ప్రమాదం జరగదని మేము చెప్పట్లేదు. ప్రమాదాలు జరగకుండా మేము జాగ్రత్తలు తీసుకున్నాం. పిల్లల్ని ఎవరిని కూడా ముందు డిప్ చేయకుండా వాళ్ళ షవర్లోనే స్నానం చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. భక్తులకి ఎలాంటి అసౌకర్యం కాదు. ముందు ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయింది కనుక ఇంకా దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడి నుంచి వచ్చే భక్తులకి, ఏలూరు నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చే భక్తులకి ఈ తమ్మిలేరు సమస్య ఉండదు. బ్రిడ్జి నుంచి డైరెక్ట్గా మా టెంపుల్ దగ్గర కారు మీదే వచ్చేవచ్చు. కనుక భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని రామలింగేశ్వర స్వామి దేవస్థానం వారికి సహకరిస్తూ స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.